నమస్తే. అదే ఆ ఫ్లాట్ గురించే ఈ రోజు మాట్లాడదాం అనుకున్నా. రేపు వస్తున్నారుగా 9కి వచ్చినప్పుడు రేపు మాట్లాడదాంలే దాని గురించి. ఓకే, అది క్లోజ్ చేసేద్దాం. డోంట్ వరీ. ఇది ఇంకొకళ్ళు మళ్ళీ ఇవాళ వచ్చేవాళ్ళు రేపు వాయిదా పెట్టారు. అతను కూడా ఇంకొక అతను వస్తున్నాడు ఖమ్మం నుంచి రేపు. ఓకే, అదే అదే ఇంకా మాట్లాడుతున్నా కొంతమంది తోటి. ఇదేనా సార్ ఈ రోజు అప్డేట్ నాది? రైట్. థ్యాంక్ యూ. డివిఆర్ ఓకే, నమస్కారం సార్. నమస్తే. ఇవాళ వెంచర్ ని విజిట్ చేసి, అంటే ఒకరు కస్టమర్, ఆ ఫోటోలో ఉన్న కస్టమర్ నా కస్టమరే తీసుకురావడం జరిగింది. అయితే వాళ్ళు మెయిన్ రోడ్ బిట్ అడగటం జరిగింది. అదే నేను సార్ కూడా మెసేజ్ పెట్టాను, ఏవి ఖాళీ ఉన్నాయని చెప్పేసి. అవి చెప్పేసి నేను వాళ్ళకి చెప్పి ఏదైనా డిసైడ్ చేస్తాను సార్. అలాగే వాళ్ళ రఘునాథపాలెం మండలంలో నా లీడరు కింద ఎంఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కూడా వెళ్ళి కలవడం జరిగింది. వీళ్ళకి ప్లాట్స్ గురించి వివరించి ఇలా కమిషన్ వస్తుందని చెప్పేసి, ఇంకేమన్నా మీ తరపున ఏవైనా అమ్మేవి కానీ కొనేవి కానీ ఏమన్నా చెప్తే, దేనికైనా సరే మీకు మినిమం 10,000 నుంచి 30,000 వరకు మీరేం చేయకుండా జస్ట్ ఇంట్రొడక్షన్ చేస్తే, అంటే చూపెట్టడం ద్వారా కమిషన్ వస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఒకటి రీసేల్ ఉందని కాల్ చేశారు ఇందాకనే, రేపు వచ్చి చూస్తా అని చెప్పారు సార్. ఇది అప్డేట్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. సోన సుబ్బారావు గారు. సార్ అందరికి నమస్కారం అండి. అందరికీ ఈరోజు నేను 1 గంటకి అక్కడ వెంచర్ దగ్గరికి వెళ్ళానండి. వెళ్తూ నాతో పాటు ఒక కస్టమర్ని తీసుకెళ్ళాను. తను కూడా చూశాడు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన జాఫర్ కూడా అంటే వాళ్ళ బ్రదర్ అవుతాడు, తను కూడా పిలిపించాడు. తను కూడా అంటే ప్లాట్ కొనుగోలు కోసమే చూశాడు. ఆయన వెంచర్ కూడా తిరిగి చూశాడు అంతా. నంబర్ కూడా నేను ఎంపీ చేసుకుంటానని చెప్పి అన్నాడు. అయితే అది పాజిటివ్నే ఉన్నారు. ఇక నేను తీసుకెళ్ళినటువంటి అతను కూడా, ఆయన కూడా నేను ఆలోచించి చెప్తాను సరే బడ్జెట్ దానికి సంబంధించి అని చెప్పి అన్నారు. తర్వాత తన తరఫున కూడా వేరే వాళ్ళని తీసుకురావటానికి కూడా చూస్తాను. తను కూడా మన అసోసియేటే. అయితే అది డిస్కస్ చేసాం. సాయంత్రం తర్వాత మన కోటేశ్వరరావు గారు కూడా ఖమ్మంలో ఉంటే మేము ఫోన్ చేసాం. తను కూడా అక్కడికే వచ్చాడు. మేము ఇక్కడే ఉన్నాం, మేము వచ్చి కూడా 2 గంటల పైన అవుతుందని అంటే సరే అని చెప్పేసి తను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత అందరం అక్కడ ఉన్నాం. లోకల్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చారు, మాట్లాడుకుంటూ అక్కడ ఉన్నాం. ఈరోజు బాగానే అక్కడ టైం కూడా స్పెండ్ చేసేసి అక్కడ నుంచే ఫోన్లు మాట్లాడాము వేరే వాళ్ళతో కూడా. అవి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దాన్ని కూడా తెలియజేయటం జరిగింది. అయితే సరే ఈ రోజు అయితే పూర్తిగా హామీ రాకపోయినా మళ్ళీ రేపు తర్వాత ఎల్లుండి కూడా కంటిన్యూగా ఇంకా అక్కడికే వెళ్ళి తర్వాత అంటే వచ్చేవాళ్ళు ఉంటే మళ్ళీ ఖమ్మం నుండి రావాల్సిన వాళ్ళని మేము తీసుకురాలేకపోయాను. వాళ్ళు ఎక్కువ అక్కడ టైం ఉండటం వల్ల ఇటు నుంచి వచ్చేవాళ్ళు రావటం. అందుకోసం రేపు ఖమ్మం నుండి వచ్చే వాళ్ళని తీసుకొని ఒకసారి సైట్ విజిటింగ్ పెట్టేసి ఆ తర్వాత ఖమ్మంలో మాట్లాడటం జరుగుతుందండి. అది కూడా మొత్తం ప్లాన్ చేసుకున్నాం ఈ రోజే. రేపటికి సంబంధించి కూడా ఈ రోజే ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి ముఖ్యులతో మళ్ళీ రేపు మీరు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కూర్చొని మాట్లాడి ప్లాన్ చేసుకోవటం అనేది అని ఆలోచించామండి. అది జరిగింది ఈరోజు. దాదాపు ఇంకా ఇవేలేండి అప్డేట్స్, కొత్తగా ఏం లేవు. అయితే అసోసియేట్స్ ఒక 3 వచ్చాయి, అవి ఇంకా చేయలేదు. సాయంత్రం 5 గంటల వరకు మేము అక్కడే ఉన్నాను సైట్ దగ్గర. కాబట్టి ఇందాక చల్లి వచ్చేసి ఇప్పుడే వచ్చాము, కొంచెం మధ్యలో ఆగి. అది కొట్టలేదు ఇంకా, అవి కూడా కోర్స్ ఇస్తాం అసోసియేట్స్ కూడా 3. రైట్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. రేపు నేను వస్తాను. రేపు ఎల్లుండి 2 రోజుల్లో నేను అక్కడే ఉంటాను. ఈ 2 రోజుల్లో మొత్తం బుకింగ్స్ కంప్లీట్ చేసి ఆదివారం ఏదైతే ఉందో లాంఛనప్రాయంగా మనము లాంచింగ్ ఎట్ ది సేమ్ టైం క్లోజింగ్ కూడా కంప్లీట్ కావాలా. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తర్వాత ఈ రోజు ఇంకా అప్డేట్స్ ఇవ్వడం కోసం మన వాళ్ళు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు లేరు కాబట్టి నేను మురళి గారిని అడుగుతున్నాను. అట్ ది సేమ్ టైం హరిప్రసాద్ గారు కూడా అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. లేదు అంటే నేను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. బాబురావు గారు
సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే సార్ ఈ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఈ రోజు కొత్త పేర్లు ఇచ్చానండి. హలో హలో సార్, వినపడుతుంది. కొత్త వాళ్ళ పేర్లు ఇద్దరు చెప్పాను. సుబ్బారావు గారికి పంపించాను. ఓకే, ఇద్దరు కొత్తలు చేరుతున్నారండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హరిప్రసాద్ గారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్, కడప నుంచి సార్. నా పేరు ఉమాశంకర్ని. ఉమాశంకర్ గారు చెప్పండి. సార్ ఏం లేదు, నేను ఇప్పుడు మన రియల్ భూమిలో అసోసియేషన్ గా మన జాయిన్ అయ్యాను. నేను కులాపి గారు జాయిన్ అయినాము. వెరీ గుడ్ అండి. సో అయితే ఇంకేం లేదు సార్, మనకు నేను చిన్న మన లోకల్ గా కడపలో నేనంటూ మామూలుగా ఏంటంటే వెంచర్లు తీసుకొని ఇదే విధంగా చేస్తా ఉన్నాను నేను. ఓకే. సో నాకు టీం ఉంది సార్, నాకు అన్ని దగ్గరలో ఉంది. తిరుపతి ప్లస్ పోతే నెల్లూరు, కడప, ఇవన్నీ దగ్గరలో ఉంది నాకు. గుంటూరు ప్లస్ పోతే ఖమ్మం. వాళ్ళందరినీ మన రియల్ సార్ అర్థమైందండి ఉమాశంకర్ గారు, నాకు అర్థమైంది. వాళ్ళందరినీ రియల్ భూమిలోకి తీసుకొచ్చిన తర్వాత మీకు ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత మీరు నాతోటి గాని, దొత్తా సురేష్ గారితో గాని, రోహిత్ గారితో గాని ఎవరో ఒకరితో పర్సనల్ గా మాట్లాడండి. డే టైమ్ లో మీరు ఫర్దర్ గా ఎలా వెళ్ళాలో మేము చెప్తాం. మీకు అంత డబుల్ బెనిఫిట్ ఇందులో జరుగుతుంది. ఓకేనా అండి? ఓకే ఓకే సార్, అది విషయం మీరు మరి గారు. సరే సార్, అది మరి సురేష్ గారు సార్కి మీరు చెప్తాడా మరి? సార్ సురేష్ సార్ డోంట్ వరీ. ఓకే ఓకే సార్, మీరు చెప్తారు. నేను అలాగే ఒకసారి ఖమ్మంలో మనకు టీం ఉంది సార్. తప్పకుండా ఓకే ఓకే చేరుతామండి, చేర్పించు. వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకుందాం. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళ దొంతా సురేష్ గారు అంతా జర్నీలో ఉండుండొచ్చు నాకు తెలిసి. సురేష్ గారు ఏమన్నా మీరేమన్నా అప్డేట్ ఇవ్వగలరా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీ పొలాకు సార్ కడప. చిరుకుల చెప్పండి. ఏం లేదు సార్, మా దొంతు సురేష్ గారు ఈ రోజుగానే ఉన్నారు. అందరినీ కలిసాము ఈ రోజు లేకుంటే. బయలుదేరుంటారు, అతి వేరే జర్నీలో ఉన్నారేమో. చెప్పండి. అవును సార్, సాయంత్రం వరకు తిరిగాము ఇద్దరము. జైలెస్ ఉండే వాళ్ళందరినీ కలిసాము. మంచి స్పందన వచ్చింది సార్, బాగుంది. నెక్స్ట్ వీక్ లో మీటింగ్ పెట్టాలండి. డెఫినెట్ గా మీటింగ్ పెట్టండి. అందరు టైం తీసుకుని మీటింగ్ పెట్టండి. పెడతాం సార్. ఇక్కడ ఉమాశంకర్ గానే ఉన్నాడు కదా, అతను కానీ ఇప్పుడు నా హ్యాండ్ ఓవర్ లోనే సార్ ఉండేది. అంతా కలిసి చేస్తాం సార్. ఉమాశంకర్ గారి టీం మొత్తాన్ని రియల్ భూమిలోకి తీసుకురండి. డెఫినెట్ గా అందరం కలిసి రాయలసీమలో మంచి నెట్వర్క్ ను తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించే ఏర్పాటు చేస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఖమ్మంలో టీమ్ గానే ఉండదు సార్, అక్కడ అటాచ్ చేస్తాం సార్. హలో, అలాగే టీం కానీ. ఓకే సార్. ఓకే రైట్. థ్యాంక్ యూ. హలో ఎవరండి? నేను తౌరు రాజశేఖర్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నానండి. తొగూరు రాజశేఖర్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి, సభ్యులందరికీ నమస్కారము. నేను ఇక్కడ కర్నూలు పక్కన నందికొట్కూరు ఎమ్మెల్యేకి ఓన్ బ్రదర్ అండి. నేను లాస్ట్ వెరీ గుడ్. నేను 92లోనే మేము ఒక వెంచర్ వేసామండి. ఇప్పుడే మా లైఫ్ స్టార్ట్ అయింది 92లోనే. ఆ తర్వాత అనుకోకుండా మళ్ళీ నేను ఎన్జిఓ సైడ్ వెళ్ళిపోయాను, నాన్ గవర్నమెంట్ లాగానే. అప్పుడు ఫండ్స్ రావడము, ఫారిన్ నుంచి ఫండ్స్ రావడము, ఈ అందరికి హెల్ప్ చేయడము, ఈ విధంగా చాలా జిల్లాలలో వర్క్ చేయడం జరుగుతుంది. కానీ
ఒక పక్క సంతోషం ఉంది, ఒక పక్క మాటలు కూడా వచ్చాయి. ఊరికేం చేస్తున్నారు, ఏదో ఫారిన్ ఫండ్ ఇస్తున్నారు, చేస్తున్నారు అనే మాటలు వచ్చాయి. అప్పుడు ఆ ల్యాండ్ నేను ఆ రోజుల్లో నేను ఒక ల్యాండ్ కొన్నాను 6 acres. ఈ రోజు ఆ ల్యాండ్ ఒక ఎకరం వచ్చేసి 30 CR. అప్పుడు నేను కొన్న 6 acres 3,60,000. ఓకే. అప్పుడు మా బ్రదరు సీఎం గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నారు. అలా ఎందుకు కొంటావు, ల్యాండ్ ఎందుకు కొంటావు, ఎవరన్నా చూస్తే బినామీ అనుకుంటారు, అట్లా చేయొద్దు, ఏదన్నా ఉంటే ఫ్రెండ్స్ తో కలిసి వెంచర్ వేసుకొని అప్పుడు ఆయన సలహా ఇస్తే నేను ఒక వెంచర్ ఫామ్ చేశాం. అప్పట్లో బాగుంటుంది. చాలా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరికి కొంత ల్యాండ్ ఇచ్చాం మా దాంట్లోనే 50 cents. ఈ రోజు వాళ్ళు ఎక్కడ కనిపించినా సార్ ఆ ల్యాండ్ అమ్ముకొని మాకు దగ్గర 3 కోట్ల రూపాయల అప్పు తీర్చుకున్నామన్నారు. మేము ఆ ల్యాండ్ అమ్మేసి చాలా రోజులు అయింది కదమ్మా, మీరు ఎంత కొన్నారంటే 40 cents కొన్నామండి అన్నారు. అది కొన్న తర్వాత వాళ్ళు ఆ ఏరియా అంతా ఫుల్ డెవలప్ అయింది. వాళ్ళు మర్చిపోయిన తర్వాత లాంగ్ బ్యాక్ వచ్చి వాళ్ళన్నీ చూసుకున్న తర్వాత ఆ ల్యాండ్ అమ్మేస్తే వాళ్ళకు దగ్గర 2 CR 80 lakhs వాళ్ళకు డబ్బు వచ్చింది. వాళ్ళకున్న అప్పులన్నీ పోయాయి. వాళ్ళు కూడా ఒక పొలిటికల్ నిలబడి వాళ్ళు ఏదో చేతులు కాల్చుకొని డబ్బులు కట్టుకున్నారు. తర్వాత నాకు అనిపించింది ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఈ మధ్య రీసెంట్ గా మేము కొన్ని వెంచర్స్ స్టార్ట్ చేసామండి. మా కర్నూలులో రీసెంట్ లాస్ట్ మంత్ మోడీ గారు వచ్చి హబ్ దగ్గర హబ్కు క్రియేట్ చేశారు కదా, హబ్ ఓపెనింగ్ చేసిపోయారు. హబ్ పక్కనే మాకు MSSM అనే ఒక వెంచర్ ఉంది. అంటే మా వెంచరు ప్లస్ హబ్ అంటే ఇప్పుడు ఫుల్ డెవలప్మెంట్. దాంట్లోనే రిలయన్స్ వాళ్ళు, అదాని వాళ్ళది కార్ల ఫ్యాక్టరీ, ఎలక్ట్రిక్ కార్ల ఫ్యాక్టరీ, డ్రోన్ ఫ్యాక్టరీ, ఇవన్నీ మొత్తం ఉన్నాయి. ఆ చుట్టూ సరౌండింగ్ లో విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ లో చిన్న రూములు కూడా వాళ్ళకు 8,000 7,000 కు అద్దెకు దొరకడం లేదు ఫ్యామిలీస్ కి. మా వెంచర్ చాలా బాగుండేది, కానీ చూడడానికి మాత్రం మా కర్నూలు టౌన్ ప్రజలకు అంత దూరం అంటున్నారు. ఎక్కడైతే డెవలప్మెంట్ అంటే మనకు కావాల్సింది ఏది, ఇప్పుడు రిలయన్స్ ఫ్యాక్టరీని దగ్గర 15,000 members కి వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. రాజశేఖర్ గారు ఒక్క సెకండ్. హలో రాజశేఖర్ గారు, ఇప్పుడు మనకు టైం సరిపోదు కాబట్టి మీరు రేపు నాతోటి కానీ నేను కంక్లూడ్ చేస్తాను. ఫైనల్ గా నేను కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఈ రియల్ భూమి అనిల్ అని ఒక అబ్బాయిని మా దగ్గరకు వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. దగ్గర మేము ఒక 1,500 members ను జాయిన్ చేయించాము. ఓకే. అబ్బాయి అంతా మొత్తం మా ఆఫీస్ లో కూర్చొని 1,500 members ని పిలిపించి జాయిన్ చేయించాం. అక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న విషయం సార్ మిమ్మల్ని అడిగేది. సో ఎవరైతే కన్సర్న్ నాకు ఇంతవరకు తెలియదు, నాకు జూమ్ మీటింగ్ లో ఒకసారి పార్టిసిపేట్ చేసి అడగమన్నారు. మీరు ఒక పాలసీ ఇచ్చారు. ఆ పాలసీ అందరు ఏమంటున్నారంటే ఇది యాక్సిడెంటల్ పాలసీ కదా సార్, అదేదో హెల్త్ పాలసీ ఇస్తే ఇంకా యాక్టివ్ గా ఉండేది మాకు అన్నారు. యాక్సిడెంట్ పాలసీ అంటే సత్తనే కదా డబ్బులు వచ్చేది, హెల్త్ పాలసీ అన్నా కూడా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మాకు బాగుంటుంది. మేము ఇది అడిగిన తర్వాత మా వెంచర్ లో మేము హెల్త్ పాలసీ మేము క్రియేట్ చేసాం. టుడే డెసిషన్ తీసుకున్నాం. ఈ రోజే మేము డెసిషన్ 3 lakhs 1 year వరకు 3 lakhs ప్రీమియం మేము ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కట్టుకోవాలి. అట్లా ఉంది. సో కన్క్లూజన్ ఏమంటే కర్నూలుకి విజిట్ చేయమని మేము అడిగాం. ఎవరైతే ఉన్నారో నాకు ఖమ్మం నుంచి ఎవరితో మాట్లాడిచ్చారు. ఇట్లా మా సార్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు బ్రదర్ మాట్లాడతారంటే ఆయన ఈజ్ వెరీ హ్యాపీ. ఖమ్మం అని చెప్పారు. ఏమంటే కర్నూలులో వస్తే నియర్లీ దగ్గర 5,000 members ఏజెంట్స్ ఉన్నారు. అంటే ఇంతకుముందు ఎట్లుండేదంటే రియల్ ఎస్టేట్ బ్రోకరు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది ఉండేది. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అందరి చోట్ల చాలా మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లను, ఏజెంట్లను డైరెక్టర్లుగా పెట్టుకుంటున్నారు, ఎగ్జిక్యూటివ్ గా మార్చుకుంటున్నారు. కొన్ని కూడా సవరణలు చేసుకోవాలి మనము. మీ కాన్సెప్ట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్ పాలసీ, చాలా బాగుందండి. ఇది త్రూ అవుట్ స్టేట్ 2 states లో కూడా ఇది మీ పాలసీ నాకు బాగా నచ్చింది. సో వెల్కమ్ టు సున్ కర్నూల్ ప్రోగ్రామ్. అనిల్ ద్వారా దగ్గర సార్ చెప్పండి. అనిల్ గారి ద్వారా మేము అందరము అక్కడికి వస్తాము. మేము అందరము అక్కడ మీటింగ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. మీరు చెప్పినట్టుగా 1000 అయితే 1000, 1,500 అయితే 1,500, 500 అయితే 500, 300 అయితే 300, ఎంతమంది వస్తే అంతమందిని ముందు మీటింగ్ పెట్టి ముందు అవగాహన కల్పిద్దాము.
అదే రోజు పర్సనల్ డిస్కషన్ లో మనకు మీ రిక్వైర్మెంట్ ఏంటి, మేమేం చేయగలం అనేది మనం క్లియర్ కట్ గా కన్క్లూడ్ చేద్దాం సార్. షూర్. 2000 మెంబర్స్ ఓన్లీ రియల్ ఎస్టేట్ లో చేసే ఎవరైతే ఉంటారో ఏజెంట్స్ వాళ్ళకు మాత్రమే పెడుతున్నాం. అందరిని పిలవము కదా. ఎవరికైతే నీడ్ ఉంటుందో, ఎవరికైతే డబ్బులు అవసరం ఉంటుందో, ఎవరైతే చేయగలుగుతారో, వెంచరులో వర్క్ చేయగలుగుతారో, ఎవరైతే పార్టీని సాటిస్ఫై చేయగలుగుతారో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేస్తున్నాం. సో మా దగ్గర టీం వర్క్ చేసే వాళ్ళు మెంబర్స్ ఉన్నారు. సో దగ్గర 2,000 మందితో మేము గొప్ప మెగా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. మీరు ఎప్పుడు వస్తారని మాకు డేట్ ఒకటి కన్ఫర్మ్ చేస్తే వీఆర్ రెడీ టు ప్లానింగ్. అందుకే నేను చెప్తున్నాను సార్, మేము కంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు నేను ఇప్పుడు గుంటూరు మీటింగ్ అయ్యి నేను ఖమ్మంకు బయలుదేరాను కదా, బయలుదేరాను, ఆల్రెడీ కారులో ఉన్నాను. మీకు ఎందుకంటే మాకు ఫర్దర్ గా మేము ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చినవి 3 జనరల్ మీటింగులు, 7 లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇవి అయిపోయిన వెంటనే వీలున్నంత వరకు ఈ నెలలోనే పెట్టే ప్రయత్నం చేద్దాం సార్. మీకు కనీసం వాట్ ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, కర్నూలు మాకు ఫ్రాంచైజ్ కావాలని కూడా మేము మై రిక్వెస్ట్. మా అంతా టీమ్ లీడర్స్ అంతా, మా డైరెక్టర్స్ అంతా రాజశేఖర్ గారు ఇట్స్ డిలే ఆల్రెడీ ఫ్రాంచైజ్ తీసుకొని ఉంటారు ఒకరు మీ వాళ్ళే. సార్ no problem, whatever it may be. We will think about assembly and other things, sir. Definitely. We will No come. problem. We'll assembly. Thank you. You will welcome to Kurnool. We are waiting. Thank you very much. Good night all. Thank you very much. Good night all. Bye, sir. Thank you, sir. Now I am requesting, thank you, sir. Now I am requesting Srinivas Naidu garu, మీరు అప్డేట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జరుపుకున్న లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. దానికి నిదర్శనం మనం ఈరోజు ఎక్కువ ఫ్రాంచైజీలు ఇక్కడ ఓపెన్ చేసుకోవటం. గుంటూరు జిల్లా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయింది. ఈరోజు మన మహేందర్ గురూజీ ఇచ్చిన మోటివేషన్ అనుకోవచ్చు, ఎడ్యుకేషన్ అనుకోవచ్చు, చాలా చక్కగా అందరినీ ప్రభావితం చేసింది. ఈ రకంగా మనకి ఇంకా ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఇప్పటికి మనం 10 అనుకున్నాం, ఇప్పటికి 1 అయింది. రేపు ఖమ్మం కూడా ఒకటి జరుగుతుంది. ఇంకా 8 ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చేయచ్చు. ఇప్పుడే మన సోదరుడు నందికొట్కూరు వారు ఇప్పుడు అడిగారు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఎప్పుడు అరేంజ్ చేసుకుంటామంటే అది మన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారితో చర్చించి మొత్తం మీద అక్కడ కూడా అరేంజ్ చేద్దాం. ఎందుకంటే మహేందర్ గురూజీ గారి ప్రోగ్రామ్ అక్కడ ఒకటి ఇచ్చినట్టయితే మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ అసలు మన రీల్ భూమి అంటే ఏంటి, మనం ఏం చేయబోతున్నాం ఏంటంది ప్రతి వాళ్ళకి అర్థం చేయించినట్టయితే ఖచ్చితంగా కర్నూలు కానీ, కడప కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉంటారు మనకంటే. ఎందుకంటే వాళ్ళు ఒకసారి నమ్మితే వాళ్ళు చేసే వర్క్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసిన దాన్ని త్వరలోనే ఈ నెలలోనే అంటే ఈ రెండు వారాల్లోనే మనం ప్రోగ్రాం పెట్టుకుందాం. దానికి తగ్గట్టు శ్రీనివాస్ గారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి అని ఆశిస్తున్నాం. అట్లానే ఈరోజు మనం చాలా డిస్కస్ చేసుకున్నామండి. ఇది రిచ్ దాగా ఒకటి దాని గురించి కానీ, మిగతా సర్వీసెస్ గురించి కానీ, అట్లానే రియల్ ఫ్రైడ్ చికెన్ గురించి కానీ, అదేవిధంగా మనం చేస్తున్న వెంచర్ల గురించి కానీ మొత్తం కూడా ఎవరైతే భూదేవా డెవలపర్స్ అండ్ ఆంజనేయులు గారు నెల్లూరు సంబంధించి వచ్చారు వాళ్ళు కూడా వివరించడం జరిగింది. కాబట్టి పూర్తిగా అందరికీ అర్థమైందండి. నెక్స్ట్ అట్లానే మనం 15 తర్వాత కోటప్పకొండ సంబంధించి క్లోజ్ అయిన వెంచర్లను కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించి వెంచర్లు ప్లాట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లానే నెక్స్ట్ వీక్లో మనం చిలకలూరుపేట, నర్సాపేట మధ్యన ఉన్న గోవిందపురంలో ఉన్న వెంచర్ను కూడా మనం లాంచ్ చేసుకుంటాం. 7వ తారీఖు అయిపోయిన తర్వాత చాలా వెంచర్లు
లాంచ్ అవుతున్నాయి. అక్కడ టీం ఎవరైతే మన హెడ్స్ ఉన్నారో వాళ్ళు చూసి మొత్తం కూడా ఫైనల్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అదొక ప్రక్రియ అండి. నెక్స్ట్ ఇందాక మన నందికొట్కూరు వాళ్ళు కర్నూలు ఫ్రాంచైజీ కావాలన్నారు. కర్నూలు ఫ్రాంచైజీ కావాలి చూస్తానన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనం 60 డిస్ట్రిక్ట్ కోడ్స్ ఉన్నాయండి. 60 డిస్ట్రిక్ట్స్ కోడ్లో మనం 5% తీసి పంచుతాం కాబట్టి దాని గురించి కూడా ఆయన నెంబరు పెడితే నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈరోజుకి నా అప్డేట్స్ నేను ఇచ్చేవి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి రోహిత్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, కర్నూలు అనిల్ గారు, మీరు ఒకసారి తొగూరు రాజశేఖర్ గారి నెంబరు మన శ్రీనివాస్ నాయుడు గారికి చేసి ఏర్పాటు చేయండి. సార్ నమస్తే, నేను బాలేమ్యాన్ మాట్లాడుతున్నా. నేను మాట్లాడినా సార్ ఆల్రెడీ అలా మీటింగ్ లో ఉందని మాట్లాడియలేదు. కర్నూలు శ్రీనివాస నాయుడు గారితో మాట్లాడేటోళ్ళు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళందరితో కూడా రేపు మాట్లాడిస్తా నేను. అలాగే, రైట్, డన్. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ రిక్వెస్టింగ్ రోహిత్ గారు కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హార్టీ వెల్కమ్ టు రియల్ రూమ్ సార్. సో ఈ రోజు చాలా మరొక బిగ్ డే కింద చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనం ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాము గుంటూరులో సెకండ్ మీటింగ్ ఒకటి పెట్టుకున్నాము. సో దీంట్లో ఏంటంటే మనకి ఆంజనేయులు గారు అని చెప్పి, రామకృష్ణ గారు అని చెప్పి ఈరోజు గుంటూరు డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ ఆంజనేయులు గారు, అదేవిధంగా పతిపాడు మండల్ ఫ్రాంచైజీ రామకృష్ణ గారు ఈరోజు వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం ఒకటి, 2 మన ఎల్డిపి ప్రోగ్రామ్ పెట్టుకోవటం ఒకటి, దాంతో పాటుగా లామ్ ఆఫీసు చిలకలూరుపేట, సత్తెనపల్లి, మంగళగిరి, తర్వాత తెనాల్లో కొల్లిపర, కట్టవరం ఇవన్నీ కూడా ఆఫీసెస్ ఇంకా కొన్ని మిస్ అయింది నేను చెప్పే ఫ్లోలో, అవన్నీ కూడా ఓపెన్ చేసుకున్నారు. అంటే ఫ్రాంచైజీస్ వర్క్ అనేది చాలా అగ్రెసివ్ గా వెళ్తా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్రాంచైజీ ఓపెన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి అక్కడ లోకల్లో ఉండేటువంటి అసోసియేట్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గరికి రావడం, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనం ఒక మంచి పేస్ లో వెళ్తున్నామండి. దానికి తోడు ఈ రోజు ఎల్డిపి ప్రోగ్రామ్ లో చాలా మంచి హైలైట్స్ ఏంటంటే మహేంద్ర గురూజీ గారు మనకి లాస్ట్ 3 ప్రోగ్రామ్స్ నుంచి కూడా వారు చాలా వాటికి మన ఒక పూర్తి స్థాయిలో ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ గా తయారు చేయడానికి వారు ఒక మోరల్ తో పాటు ఎథికల్ ప్రాక్టీసెస్ అని చెప్తూ ఈ రోజు లీడర్షిప్ ప్రోగ్రామ్ లో వారు ఇంకొద్దిగా మన చాలా డెప్త్ లోకి తీసుకెళ్లారండి. చాలా ఎఫెక్టివ్ ట్రైనింగ్ జరిగింది. సో మనకి మనందరి తరఫున వారికి మహేంద్ర గురూజీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాయండి. దానికి తోడు ఈ రోజు ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన వాళ్ళు, అంటే ఎల్డిపికి ప్రోగ్రామ్ కి అటెండ్ అయినటువంటి వాళ్ళు తర్వాత నాకు మళ్ళీ పర్సనల్ కాల్ చేస్తా ఉన్నారండి. ఇది ఎలా అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, కలాం గారు ఇగ్నైటింగ్ మైండ్స్ లో మిస్డ్ ఆపర్చునిటీస్, ఇండియా మిస్డ్ ఆపర్చునిటీస్ గురించి వారు చెప్తా ఉంటారు. సో ఇది మనం స్టార్టింగ్ నుంచి వారి కలాం గారి వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటా ఉన్నాం. సో మనం ఒక మిస్డ్ ఆపర్చునిటీ కింద రియల్ రూమ్ తో అసోసియేట్ అవ్వడానికి మీరు మిస్ అవ్వద్దండి. చాలా రకరకాలుగా మా కంపెనీ ఆలోచిస్తా ఉంది అసోసియేట్ బెనిఫిట్ గురించి అని చెప్పి. తర్వాత ఇందాక తోగూరు రాజశేఖర్ గారు ఒక సూచన చేశారు. సో అది హెల్త్ పాలసీ ఇస్తే బాగుంటది అని చెప్పి అన్నారు. సో అది ముందు మనం అంటే టు టేక్ ఆఫ్ అండి, అంటే మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. సో ఏవైతే వాల్యుబుల్ సజెషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కంపెనీ పరిగణలో తీసుకుంటుంది, ఏ అసోసియేట్ చెప్పినప్పటికి కూడా. సో మనం ఆ ప్రాసెస్ లోనే చాలా అంటే మనం ప్లానింగ్ అన్ని కూడా అసోసియేట్ బెనిఫిట్ కోసం చాలా యాడ్ చేస్తున్నాము. సో అంటే మీకు ఎంతవరకు ఐడియా ఉందని నాకు తెలియదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇలా వాల్యుబుల్ మెంబర్స్ ఎవరైతే, ఇదంతా కూడా ఫ్యామిలీ అనుకుంటున్నాం కాబట్టి మన ఫ్యామిలీ బెనిఫిట్ కోసం ఏదైతే సూచన చేస్తారో వాటన్నిటినీ కూడా కంపెనీ పరిగణలోకి తీసుకొని ముందు తీసుకెళ్లేటువంటి ఆలోచన మేనేజ్మెంట్ చేసింది. సో వారు కూడా అంటే వారు మాట్లాడినప్పుడు కర్నూలు ఇంకా మనం వెళ్ళడమే ఆలస్యం, అక్కడంతా రెడీగా ఉంది అన్నట్టుగా వారు చాలా ఎనర్జెటిక్ గా వారు మాట్లాడడం జరిగింది. సో వారు అనిల్ గారి పేరు ప్రసాదం చేశారు. వాస్తవం నాకు అనిల్ గారు ఎవరో నాకు ఐడియా లేదు. సో బహుశా వారంతా బాలేమ్య గారు అసోసియేషన్ అనుకుంటున్నా. ఒకటేంటంటే ఈ రోజు వారిని కలవడం, వారు మాట్లాడటం అనేది చాలా మంచి ఇదండి. సో థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. ఖచ్చితంగా రాబోయే రోజులు అంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పారు కాబట్టి కర్నూలులో వితిన్ 2 వీక్స్ టైం లోపలే మనం ఒక మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. మీ అందరినీ కలవడానికి, అసోసియేట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలవడానికి కూడా శ్రీనివాస్ గారు కానీ, రత్నం గారు కానివ్వండి, లేకపోతే మన జేటీ రామారావు గారు, బాలేమ్య గారు అందరం కూడా మేము చాలా అంటే అక్కడ మనకి రామ్ గారు ఒకళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మేము చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నాం మిమ్మల్ని మీట్ అవ్వడానికి.
సో వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ టు రియల్ మూమ్ సార్. తర్వాత ఇంకా కడపకి సంబంధించి అప్డేట్స్ ఇందాక నేను సురేష్ తో మాట్లాడాను, అదేవిధంగా చినకోలేపు గారు కానివ్వండి, లేకపోతే ఉదయం నేను మాట్లాడిన ఉమాశంకర్ గారు కానివ్వండి, అందరూ కూడా చాలా అంటే కడపలో కూడా ఒక మంచి మూమెంట్ తీసుకురాబోతా ఉన్నారు. తర్వాత తిరుమలేష్ అని ఒక యంగ్ లీడర్ అక్కడ ఉన్నారు, అతనితో కూడా నేను ఈరోజు ఉదయం మాట్లాడటం జరిగింది. తర్వాత మనకి ఇందాక శ్రీలత గారు, ఆంజనేయులు గారు, అంటే భూదేవ డెవలపర్స్ నుంచి శ్రీలత గారు, అదేవిధంగా మన నెల్లూరు సంబంధించి ఆంజనేయులు గారు, తడ వెంచర్ అయితేనేమి లేకపోతే కలిగిరి వెంచర్ అయితేనేమి వాటన్నిటిని గురించి చాలా బ్రీఫ్ చేయడం జరిగింది. వారి ఇంట్రొడక్షన్ తో పాటుగా ఆ వెంచర్ హైలైట్స్ అన్నిటిని కూడా చెప్పారు. తర్వాత మనం గత వెంచర్ ఏదైతే మనం ఓపెనింగ్ క్లోజింగ్ మిషన్ ఏదైతే ఓసీఎం అనుకున్నామో దానికి తగ్గట్టుగా ఖమ్మంలో కూడా చాలా మంచి వర్క్ జరుగుతోంది. ఇందాక స్వర్ణ సుబ్బారావు గారు కానివ్వండి, లేకపోతే డివిఆర్ గారు కానివ్వండి, తర్వాత అక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, తర్వాత ఈరోజు డైరెక్ట్ గా వచ్చినప్పుడు కూడా అప్డేట్స్ గుంటూరు శ్రీనివాస్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో ఖమ్మం టీం కూడా చాలా ఎఫెక్టివ్ గా బండి రామకృష్ణ గారు అందరూ కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. బహుశా అక్కడ ధనలక్ష్మి గారు కానివ్వండి, లేకపోతే రమేష్ గారు కానివ్వండి, లేకపోతే రాంబాబు గారు కానివ్వండి, స్వర్ణ సుబ్బారావు గారు, కంపసాటి వెంకన్న గారు అందరూ కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తా ఉన్నారు. సో అంటే మీ మాటలు వింటా ఉంటే ఎవరన్నా అంటే కొత్తగా ఎవరన్నా వినేవాళ్ళు ఎవరు ఉంటే గనక వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారండి, చాలా షాక్ అవుతారు. ఎందుకంటే నేను ఆ తర్వాత కూడా మీటింగ్ అయినప్పుడు కూడా ఒక 2-3 జస్ట్ హెడ్సప్ నేను తెనాల్లో ఫ్రాంచైజీ తీసుకున్నాను. ఈ రోజు మీటింగ్ వచ్చారు, మళ్ళీ వాళ్ళు ఏదో వేరే పని మీద వెళ్తూ మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఒక లంచ్ అయిపోయిన తర్వాత మన మీటింగ్ గ్యాప్ లో ఒక 5 minutes వారితో మాట్లాడినప్పుడు వారు చాలా కన్విన్స్ అయ్యారండి. సో వెరీ సూన్ అవి కూడా ఫ్రాంచైజీస్ మళ్ళీ క్లోజ్ అయ్యేటువంటి ఇది ఉంది. తర్వాత అందరు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనం December 1st నుంచి మనం ఏదైతే ఫస్ట్ అన్నామో ఆ ప్రైస్ హైక్ గురించి మాట్లాడుతా కొద్దిగా ఏదన్నా కన్సిడర్ చేస్తారని చెప్పి అంటా ఉన్నారు. అది ఎలా ఉంటుందంటే మనం ప్రైస్ తక్కువ ఉన్నప్పుడేమో మనము తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాం. అయిన తర్వాత మూవ్మెంట్ పెరిగే కొద్ది కూడా ఏంటంటే అది డిమాండ్ అండ్ సప్లై టైప్ లోనే ఉంటుందండి. ఎందుకంటే మనం ఇంకా మన మెంబర్స్ కి ఎవరికైతే అసోసియేట్ ఫ్రాంచైజీస్ ఉంటారో వాళ్ళందరికీ బెటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఈ రోజు చూసారు ఎంత ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, కానీ మనం చాలా బెనిఫిట్స్ ఇస్తూ తర్వాత ఈరోజు శ్రీనివాస్ గారు కూడా చాలా మంచి అంటే టైప్స్ గురించి కానివ్వండి, లేకపోతే మనకి మానిటరీ బెనిఫిట్స్ ఉండేటువంటి ఆలోచన, అంటే ఈ రియల్ భూమ్ తో అసోసియేట్ అయ్యే ప్రతి అసోసియేట్ కి ఏదో రకాన వాళ్ళకి మానిటరీగా అంటే ఫైనాన్షియల్ గా బెనిఫిట్ జరిగే విధంగా నిరంతరం ఆలోచన జరుగుతోంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక మంచి నెట్వర్క్ మనం ఏర్పరచుకున్నాం. ఈ నెట్వర్క్ లో అల్టిమేట్ గోల్ మనకి ఏమవ్వాలంటే 1 మనీ అవ్వాలా, 2 గ్రోత్ అవ్వాలా. ఈ 2 కూడా రియల్ భూమ్ తో మనం అసోసియేట్ అన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని చెప్తా ఉండండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు చాలా ఎఫెక్టివ్ చేస్తున్నారు, కానీ సాకులు ఎతుకుతా కుంటి సాకులు ఎతుకుతా మెంబర్షిప్ కనీసం ఒక మనం 10-15 మందికి కూడా మనం చెప్పలేకపోతే మన కాన్సెప్ట్ ఏంటి అనేది మీరు గ్రో అయ్యేటువంటి అవకాశం ఉండదు. మీ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు వెనకబడిపోతారు. సో మనం ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతా ఉన్నాం మనందరం. కాబట్టి కనీసం ఒక్కొక్కళ్ళు ఒక 30 మందిని మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎవరిని డబ్బులు అడగట్లేదు, మనమే ఎదురు వాళ్ళకి బెనిఫిట్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. సో వాళ్ళని ఒక ఫ్యామిలీలోకి మంచి ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తా ఉన్నాం. మీరు ఇంతకుముందు గతంలో చాలా రకాల ప్రయోగాలు చేసి ఉండొచ్చు కాక, రకరకాల వ్యాపారాలు చేసి ఉండొచ్చు కాక, రకరకాల ఉద్యోగాలు చేసి ఉండొచ్చు కాక, వాటన్నిటిలో మీకు ఎంత బెనిఫిట్ జరిగింది అనేది నాకైతే ఐడియా లేదండి. బట్ చాలా కాన్ఫిడెంట్ గా ఏం చెప్తానంటే మీరు రియల్ భూమ్ తో కలిసి నడిస్తే చాలు. ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇవ్వటం, మీ డీల్స్ క్లోజ్ చేయడం గురించి కానీ, లేకపోతే ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి, లేకపోతే ఆ సైట్ ట్రిప్స్ తీసుకెళ్ళటం కానివ్వండి, లేకపోతే ఏది ఉన్నప్పటికీ కూడా మీకు హ్యాండ్ ఇన్ హ్యాండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఒక పెద్ద కుటుంబమే మేము వెనకుందనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం నియర్లీ ఒక 29,000 ఆర్డ్ మనం అసోసియేట్ నెట్వర్క్ మనకు ఫామ్ అయింది. సో మేబీ ఇన్ ఏ డే ఆర్ 2 మనం ఒక 30,000 చాలా ఈజీగా క్రాస్ అవుతాం. ఇంకా అక్కడి నుంచి నెంబర్స్ అన్ని కూడా ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అయ్యి మన నెట్వర్క్ మనం అనుకున్న 1 lakh అసోసియేట్స్ అవ్వడానికి ఎంతో టైం లేదని చెప్పి కూడా చాలా కాన్ఫిడెంట్ చెప్తా ఉన్నాం. తర్వాత ఫ్రాంచైజీస్ గురించి కూడా మీరు ఫ్రాంచైజీ గురించి నేను ఎలా చెప్తా అంటే ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద చూడండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి డబ్బుని తీసుకునే ప్రక్రియలో ఒక ఫ్రాంచైజీ ఉంటే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది అంటే అక్కడికి అసోసియేట్స్ అందరూ అక్కడికి చేరతారండి.
మీకు విడిగా ఊర్లో ఎక్కడెక్కడో ఉంటారు. కానీ ఎప్పుడైతే మన దగ్గర నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ మన రియల్ భూమి ఇన్వెంటరీలో ఉంటాయో, మీ కస్టమర్కి కావాల్సినటువంటి ప్రాపర్టీ మా ద్వారా దొరుకుతుందనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్రాంచైజీలోకి మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అసోసియేట్స్ వచ్చేస్తారండి. ఇక్కడ మీరు ఇంకొకటి ఏంటి బ్యూటీ అంటే, ఇక్కడ ఎవరైతే అఫోర్డ్ చేయలేకపోతున్నారో, ఫ్రాంచైజీ తీసుకోలేకపోతున్నారో, వాళ్ళు ఇద్దరు కలిపి ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు, లేదంటే నలుగురు కలిపి ఫ్రాంచైజీ తీసుకుంటున్నారు. అంటే అర్థం చేసుకున్న వాళ్ళు. లేకపోతే వాళ్ళు అలా వదిలేసినప్పుడు ఏమైందంటే, అది ఎవరో ఒకళ్ళు ఆపర్చునిటీ గ్రాప్ చేసుకున్నప్పుడు మీ కళ్ళ ముందులే, అరే నేను ముందు వచ్చానే, నాకు ఈ ఒక 1-2 days బ్యాక్ నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఒక ఇన్వైట్ చేసిన అతను కనెక్ట్ కాలేదు. తర్వాత అతను కనెక్ట్ అయ్యి ఉంటే కనుక అతను మంచి పొజిషన్లో కంపెనీలో జాయిన్ కావచ్చు. కానీ అతను ఏమయ్యాడంటే, ఇందాక ఎల్ఈబి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను బయట రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతను కనిపించాడు. ఏదో పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు అన్నాడు. అంటే నీకు ఆ రోజు చెప్పా కదా నేను కోడ్ ఇస్తానంటే నువ్వు పట్టించుకోలేదు అంటే, అతన్ని వేరే వాళ్ళు ఇన్వైట్ చేస్తే అటువైపు నుంచి వెళ్తున్నా అంట, అది ఎదుక్కుంటా అతను. అంటే ఇక్కడ ఏమైందంటే ఆ డిజిగ్నేషన్ అతను డ్రాప్ అయిపోయి చివరి లెవెల్లో ఎక్కడో పడ్డాడు. సో అదేమైందంటే మనకు తెలిసిన వాళ్ళు అలా జరిగినప్పుడు కొద్దిగా మనకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో వీలైనంత మంది నేను చెప్పేది ఏంటంటే, ప్రతి అసోసియేట్ కూడా మీకు ఎవరైతే మంచి మిత్రులు ఉంటారో, ఎవరైతే బంధువులు ఉంటారో, ఎవరైతే మీ కొలీగ్స్ ఉంటారో, గతంలో ఏదో ఒక వ్యాపారం చేసి చితికిపోయిండి ఇవాళ ఏదో ఇబ్బంది పడుతూ ఉంటారో, అలాంటి వాళ్ళందరినీ మీరు దగ్గరికి చేర్చుకోండి. వాళ్ళ ద్వారా మీరు వాళ్ళకి జస్ట్ మనం ఇచ్చేది ఏంటంటే, ఒక చిన్న కోడ్ ఒకటి ఇస్తాం. దాని నుంచి అతను ₹1,00,000, 2,00,000, 3,00,000 అని ఈశ్వరుడు అతనికి ప్రసాదించిన దాన్ని బట్టి, అతని ప్రాప్తాన్ని బట్టి అతను సంపాదించుకుంటాడు. కానీ మీరైతే అట్లీస్ట్ ఆ హెల్ప్ చేయడానికి అతనికి ప్రయత్నం చేయండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. తర్వాత మనతో అసోసియేట్ అయ్యేటువంటి అసోసియేట్స్ ఎవరైతే వాళ్ళ బిజినెసెస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక ప్రమోట్ చేసుకునే, అంటే మీరు రియల్ భూమి బిజినెస్ అసోసియేట్ గా మీరు ఇక్కడ జాయిన్ అయినప్పటికీ కూడా మీకున్నటువంటి బిజినెసెస్ ఎక్కడైనా వైడర్ రేంజ్ లో స్ప్రెడ్ చేసుకోవాలంటే కూడా ఇదంతా మన కుటుంబం అనుకుంటున్నప్పుడు మీ అందరికి బెనిఫిట్ జరిగే విధంగానే, ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు, మనం ఎలక్ట్రికల్ డివైసెస్ కానీ లేకపోతే గార్మెంట్స్ బిజినెస్ లో మన ఫ్రాంచైజీ డైరెక్టర్స్ కానీ, లేకపోతే ఆర్ఎఫ్సి ఈరోజు మన రామకృష్ణ గారికి సంబంధించి, అంటే ప్రతి ఒక్కటి కూడా ఒకళ్ళకొకళ్ళు హ్యాండ్ ఇన్ హ్యాండ్ భుజాల మీద చేతులు వేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ నాకు తెలిసి అయితే ఎక్కడ ఉండదండి. ఎందుకంటే నేను ఎదగాలి, నేను మాత్రమే తినాలి అనేటువంటి సమాజంలో మనం ఇవాళ రోజున ఉన్నాం. కానీ మీరు ఎదగాలి అంటే సార్ శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తారు, కోవిడ్ టైంలోనే మనందరం కోరుకున్నాం మన పక్కనోడు కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని. మళ్ళీ ఇప్పుడు రియల్ భూమితో మీరు బాగుండాలి అంటే మీరు జాయిన్ చేసేటువంటి టీం బలంగా ఉన్నప్పుడు మీరు కూడా బాగుంటారు. కాబట్టి ఓన్లీ ఇలా చాలా అరుదుగా ఆ సందర్భాలు క్రియేట్ అవుతాయి, మన పక్కనోడు బాగుండాలి అనేటువంటి పొజిషన్. సో ఇప్పుడు అలాంటి అవకాశం ఉంది అని చెప్పి మీరు అందరూ గ్రహించి మంచి కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ఇందాక రాజశేఖర్ గారు మాట్లాడుతున్నప్పుడు కర్నూలు దీని గురించి మీరు అర్జెంట్ రండి అని చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారంటే మన రష్ చేస్తున్నారు. అలా అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే బిజినెస్ బ్రహ్మాండంగా జరిగిద్దండి. ఖమ్మంలో కూడా వెరీ షార్ట్లీ మనం క్లోజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా లతా గారి వెంచర్ భూదేవ డెవలపర్స్ గురించి వెంచర్ కానివ్వండి, లేకపోతే మన సిఎన్సి చిలకలూరుపేట నర్సపేట దగ్గరలో ఉన్న సాంబశివరావు గారి వెంచర్ కానివ్వండి, లేకపోతే ఆంజనేయులు గారి వెంచర్ కానివ్వండి, తర్వాత వైజాగ్ లో మనకి రాయప్రోజ్ గారి వెంచర్ కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ వెంచర్స్ మనకి డౌన్ ద లైన్ ఉన్నాయండి. సో అందరూ కూడా నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి, కంపెనీతో అసోసియేట్ ఉండండి, మీ లీడర్స్ తో టచ్ లో ఉండండి. ఆటోమేటిక్ గా మనందరికీ డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఇవాళ మనకి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చినటువంటి మహేంద్ర గురూజీ గారికి మరొకసారి మన రియల్ భూమ్ ఫ్యామిలీ తరఫున వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అండి. జై హింద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు, చాలా బాగా వివరించడానికి ప్రయత్నం చేశారు. మీరు అనుకున్నట్టుగా, మీరు అన్నట్లుగా కర్నూలు మనం తొందరలో శ్రీనివాస్ నాయుడు గారు చెప్పినట్లుగా తొందరలో ప్లాన్ చేద్దాం. కర్నూలు అనే కాదు, నెల్లూరు అనే కాదు, తర్వాత కొత్తగూడెం అనే కాదు, లేకపోతే మనం అనుకున్నటువంటి 8 LDP ప్రోగ్రామ్సే కాదు, అన్ని చాకౌట్ చేసుకొని ప్లాన్ చాకౌట్ చేసేసి దాన్ని బ్లూ ప్రింట్ తీసుకొని దాని ప్రకారం మనం